పాస్టర్లకి కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. అటు గుడ్ ఫ్రైడే రోజున పాస్టర్లకి గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం. 8,427 మంది పాస్టర్లకి నెలకు 5,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు. 2024 మే నుంచి నవంబర్ వరకు గౌరవ వేతనం విడుదల చేస్తామన్నారు. 7 నెలల కాలానికి గాను 30 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం. ఇక 7 నెలలకు గాను ఒక్కో పాస్టర్కి 35,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ కాబోతున్న దానికి సంబంధించి జీవో విడుదలైంది. ఆ జీవోలో చాలా క్లియర్గా 8,000 పైచిలకు సుమారుగా 9,000 మంది పాస్టర్లందరూ కూడా ఈ కానుక అందబోతున్నట్టు తెలుస్తోంది. గౌరవ వేతనం అంటూ దానికి సంబంధించి వారందరినీ కూడా గౌరవించుకోబోతోంది. సో 2024 నుంచి మే నుంచి నవంబర్ వరకు కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. 8,427 మంది పాస్టర్లకి దీని నుంచి గౌరవ వేతనం లభించబోతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. ఎస్ రాజేష్, సో ఏంటి గౌరవ వేతనానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఏ రకంగా కన్సిడర్ చేయబోతున్నారు? దానికి అర్హతలు ఏముండబోతున్నాయి? అర్హతలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పాస్టర్లకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్కడైతే చర్చ ఉంటే దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అన్ని చేసుకున్న వాళ్ళకే ప్రభుత్వం తరఫున అధికారికంగా ఈ లబ్ధి అయితే చేకూరబోతుంది. దాదాపు 8,427 మంది పాస్టర్లకి 30 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. అంటే 7 నెలలకు సంబంధించి 2024 మే నుంచి నవంబర్ వరకు 7 నెలల కాలానికి సంబంధించి ఒక్కొక్క పాస్టర్కి 35,000 రూపాయలు రాబోతూ ఉన్నాయి. వాస్తవంగా ప్రవీణ్ పగడాల డెత్ తర్వాత కొంత పాస్టర్లతో పాటు క్రిస్టియన్ సంఘాలకు సంబంధించిన వాళ్ళు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత వ్యక్తం చేయడంతో పాటు కొంత విమర్శలు కూడా చేస్తున్నారు. విచారణ విషయంలో కొంత ప్రభుత్వం కొంత అలసత్వం వహిస్తుంది, అంత ట్రాన్స్పరెంట్ గా విచారణ జరిపించలేదనే ఒక విమర్శలు వస్తున్న తరుణంలో ఇప్పుడు పాస్టర్లకి గుడ్ న్యూస్ చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే కొంతమంది పాస్టర్లు ఇంకా చాలా మంది వేలల్లోనే పాస్టర్లు ఉన్నారు. అయితే అందరికీ కాకుండా కేవలం 8,000 మందికి 8,427 మందికి మాత్రమే విడుదల చేయబట్ల కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అనేక మంది పేద పాస్టర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా గౌరవవేతనం ఇవ్వాలనే డిమాండ్ వినపడుతుంది. ప్రస్తుతానికైతే ఒక 8,427 మందికి అయితే విడుదల చేశారు. కానీ ఇంకా రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోవాలో వాళ్ళకి సంబంధించిన వివరాలు అప్లోడ్ చేసి వాళ్ళకు కూడా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కొంత గందరగోళం, రాష్ట్రంలో కొంత గందరగోళ వాతావరణం ఉన్న తరుణంలో ఈస్టర్ సందర్భం, ఈ రోజు ఈస్టర్ కాబట్టి ఈస్టర్ సందర్భంగా వాళ్ళకైతే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. మరి పాస్టర్ల అంటే గౌరవ వేతనం పొందిన పాస్టర్లు ఖచ్చితంగా ప్రభుత్వం పట్ల అనుకూలంగా ఉంటారు. కానీ పొందని వారి పరిస్థితి అంటే వాళ్ళు ఎందుకు పొందలేకపోయారని దానికి సంబంధించి కూడా వివరాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మనోజ్, అంటే కేవలం ఇది పాస్టర్ ప్రవీణ్ తర్వాత ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది కాబట్టి దాని నుంచి కవరప్ చేసే పొలిటికల్ ఎజెండా అనుకోవాలా? నిజంగానే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో దీన్ని ఫర్వర్గా ఉండబోయే రకంగా ప్లాన్ చేయబోతోంది పథకాన్ని? అంటే 2 కోణాలు ఉన్నాయి. ఒకటి అంటే ఆల్రెడీ ఎన్నికల సమయంలోనే వైసీపీ హయాంలో నిలిపివేశారు. గతంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆశలు గౌరవ వేతనం ఇచ్చారు. కానీ వైసీపీ వచ్చిన తర్వాత దాన్ని 2 నెలలు మాత్రం తర్వాత నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో భాగంగా దీన్ని కూడా ఒక హామీగా చంద్రబాబు ప్రకటించారు. పాస్టర్లకి అదే విధంగా ఇమాములు, ముస్లింలకు సంబంధించినటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి, దేవాలయాలు పనిచేసేటువంటి ఆ అర్చకులకు సంబంధించి వీళ్ళందరూ కూడా గౌరవ వేతనాలు యథావిధిగా ఇస్తాము, అంతేకాదు పెంచుదామని కూడా హామీ ఇచ్చారు. దానిలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన వర్గాలు చెబుతున్నప్పటికీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల ఇష్యూ నడుస్తున్న నేపథ్యంలో వాళ్ళని కొంత చల్లబరిచేందుకు ఇప్పుడు ఇది ఈస్టర్ సందర్భంగా రిలీజ్ చేశారని మరికొంతమంది మాట్లాడుకున్నారు. ఏదేమైనప్పటికీ కొంతమంది పాస్టర్లకు అయితే మేలు జరిగేలాగా ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు లేదా రేపట్లోనే పూర్తి స్థాయిలో పాస్టర్లకి గౌరవ వేతనం చెల్లించే అవకాశం ఉంది. మనోజ్, థ్యాంక్ యూ రాజేష్. మొత్తం మీద 8,427 మంది పాస్టర్లకి నెలకి 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం దొరకబోతోంది. దానికి సంబంధించి గుడ్ ఫ్రైడే రోజున ఈ ప్రకటన రావడంతో ఒక్కసారిగా పాస్టర్లందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇప్పటికే సీఎం చంద్రబాబు. దానికోసం 30,000 కోట్ల రూపాయలను కూడా 30 కోట్ల రూపాయలు విడుదల చేసినట్టు తెలుస్తోంది. 7 నెలలకు గాను ఒక్కొక్క పాస్టర్కి 35,000 రూపాయల చొప్పున లబ్ధి జరగబోతోంది. సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పైన క్రిస్టియన్ సంబంధించినటువంటి కమ్యూనిటీగా లేదంటే పాస్టర్లుగా మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి.